మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా ఉండుడి. ప్రియ దైవజనమా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆత్మీయముగా మెలకువగా ఉండడం అనేది చాలా అవసరమైనది. మరి ఏ విషయాలలో మెలకువగా ఉండాలి, దేని కొరకు మెలకువగా ఉండాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, మొదటగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థించాలి? మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ప్రకారం శోధనలో ప్రవేశించకుండానట్లు మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఈ అంచె దినాల్లో ఏర్పరచబడిన వారిని సహితము పడగొట్టాలని అపవాది చేయుచున్న ప్రయత్నాలను త్రిప్పికొట్టడానికి, అపవాది కల్పించే ప్రతి విధమైన శోధనను జయించడానికి ప్రార్థనే మన ఆయుధము. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రభు వచ్చు సమయము మనము ఎరుగము కనుక మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మెలకువగా ఉండి ప్రార్థించే వారముగా ఉండాలి. ఏ సమయము దేవుని రాకడో మన ప్రాణం పోకడో మనం ఎరుగము కనుక సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం ప్రకారం దేవుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారమగునట్లు ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి సంధించుటకు మనల్ని మనము సిద్ధపరచుకొనుటలో ప్రార్థన చేస్తూ ఆత్మీయముగా మెలకువగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే, విజ్ఞాపనలు చేయుటకు మనము మెలకువగా ఉండాలి. ఎవరి కొరకు అని మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, యావత్ ప్రపంచంలో మనం చూసినట్లయితే మనవలే స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేని బిడ్డలు, రహస్యముగా దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు, హింసలకు గురవుతున్న బిడ్డలు, దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు అమానవీయంగా బాధించబడుతున్న పరిశుద్ధులు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి మనము మెలకువ కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. వారి క్షేమము కొరకు, వారి భద్రత కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పరిచర్య కొరకు, వారి ఆత్మీయ జీవితము కొరకు మెలకువ కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. రెండవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ప్రకారం సువార్త ప్రకటించే వారికి దేవుడు వాక్శక్తి అనుగ్రహించినట్లు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఎవరైతే నమ్మకముగా దేవుని పరిచర్యలో దేవుని రాజ్య స్థాపనకు పాటుపడుతూ ఉన్నారో, సువార్తను అలుపెరగక ప్రకటిస్తూ ఉన్నారో, వారి నోట దేవుని మాటలు ఉంచబడినట్లు, వారికి దేవుడు వాక్శక్తి అనుగ్రహించినట్లు మెలకువ కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. వారుంటున్న స్థితిగతులు, వారి కుటుంబ పరిస్థితులు, వారి శారీరక ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ మనము జ్ఞాపకము చేసుకొనాలి. నిత్యము దేవుని సువార్త ప్రకటించాలంటే అది ఎంత ప్రయాసతో కూడిన పనో మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట వారి నోట లేకపోతే వారు ప్రకటించలేరు కదా. వారు ప్రకటించిన వాక్యము లేదా సువార్త ఇతరుల హృదయాలలో కార్యము చేయాలి అంటే అది దేవుని నోట నుండి వచ్చినదై ఉండాలి. అతి కృప వారు పొందుకొనుటకు, వారికి దేవుడు వాక్శక్తి అనుగ్రహించుటకు
మెలకువ కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, ఇంకా మనము దేని కొరకు మెలకువ కలిగి ఉండాలి అని చూసినట్లయితే, మూడవదిగా ఆత్మీయంగా నిద్రాణ స్థితిలోనికి జారిపోకుండా, చల్లారిన స్థితిలోకి పడిపోకుండా తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మెలకువగా ఉండాలి. 7వదిగా అపవాది చేతికి చిక్కకుండుటకు మెలకువ కలిగి ఉండాలి. ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహము వలె తిరుగుతూ ఉండగా వాడి కుయుక్తిలో పడకుండా మనము మెలకువ కలిగి ఉండాలి. చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనకు దేవుడు ఇచ్చిన వస్త్రములను కాపాడుకొనుటకు మెలకువ కలిగి ఉండాలి. అవును, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము, ప్రశస్త వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇటువంటి ఆత్మీయ వస్త్రములను మనము కోల్పోకుండా ఉండుటకు మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఏ విషయాలలో మనము మెలకువ కలిగి ఉండాలో దేవుడు ఈ దినం మనకు బయలుపరిచి ఉండగా, అట్టి రీతిగా మెలకువ కలిగి జీవించుటకు, మన రక్షణను అంతము వరకు కొనసాగించుటకు దేవుడు మనందరికీ తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మేము నాయన ప్రార్థించుటకు, విజ్ఞాపనలు చేయుటకు, ఆత్మీయంగా నిద్రాణ స్థితిలో జారిపోకుండా ఉండుటకు, అపవాది చేతికి చిక్కకుండుటకు, మీరిచ్చిన విలువైన ఆత్మీయ వస్త్రములను కాపాడుకున్నటకు మెలకువ కలిగి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 60 సంవత్సరముల వయస్సు కలిగి మాకీరు కుమార్తెను వివాహము చేసుకొనిన వ్యక్తి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.